తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టింది. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నామో, అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకుముందు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పు పట్టడము, ఇలాంటివన్నీ మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఒక దుష్ట సాంప్రదాయం. అదేవిధంగా ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చట్టాలు చేయడం, మహిళా రక్షణ కోసం పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనము చట్టాలను చేయడము, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ, అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళా పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ల కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు,
ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తోని తెలంగాణ రాష్ట్ర